నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. ఈ రోజుల్లో సప్లిమెంట్స్ అంటే ప్రోటీన్ పౌడర్లు, కాల్షియము, కొల్లాజెను, ఒమేగా 3, బి కాంప్లెక్స్ ఇలా అనేక సప్లిమెంట్లు మార్కెట్లో ఉంటున్నాయి. చాలామంది ఇవి తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అని భావిస్తున్నారు. నిజానికి ఇవి అవసరమా? ఇవి శాస్త్రీయంగా నిరూపితమైందా? లేకపోతే దీని నుంచి నష్టాలు ఉన్నాయా? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆరోగ్యం బాగా ఉండాలంటే రోజు ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తీసుకోవాలి. సమతుల ఆహారం తీసుకునే వాళ్ళకి చాలా మటుకు ఈ విటమిన్లు అవసరం ఉండదు. రెండవ అపోహ ఏమంటే ఎక్కువ విటమిన్లు తీసుకుంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలుగుతాం. నిజమేమంటే అవసరానికన్నా ఎక్కువ తీసుకుంటే హాని కూడా కలుగుతుంది. ముఖ్యంగా విటమిన్ ఏ, డి, ఐరన్ లాంటివి అధిక మోతాదులో ప్రమాదం కూడా కలిగిస్తాయి. నేచురల్ లేదా హెర్బల్ అంటే పూర్తిగా సురక్షితము. ఈ హెర్బల్ ఉత్పత్తులు, మందులు కూడా ప్రతికూల చర్యలు కలిగించవచ్చు. అపోహ: సప్లిమెంట్లు మంచి ఆరోగ్యానికి ప్రత్యామ్నాయం. నిజం ఏమిటంటే అలా కాదు. పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు ఇచ్చే పోషకాలు మాత్రల్లో పూర్తిగా ఉండవు. అందరూ ప్రోటీన్ పౌడర్లు తీసుకోవాలి. చాలామంది వాళ్ళు తీసుకునే ఆహారంలోనే సరిపడా ప్రోటీన్ లభిస్తుంది. కాల్షియం ట్యాబ్లెట్లు తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి. వ్యాయామము, విటమిన్ డి, సరి అయిన ఆహారము ఉంటే ఇవి అవసరం లేదు. ఇంకొక అపోహ ఏంటంటే అలసట ఉంది అంటే ఇది విటమిన్ లోపము. నిజం కాదు. అలసట, రక్తహీనత, థైరాయిడ్, నిద్రలేమి, ఒత్తిడి, అట్లాగే మధుమేహము ఇలా అనేక కారణాలు అలసటకి ఉంటాయి. సోషల్ మీడియాలో చెప్పిన సప్లిమెంట్లు అందరికీ ఉపయోగపడతాయి. నిజం ఏమిటంటే ఒకరికి ఉపయోగపడేవి ఇంకొకరికి అవసరం లేకపోవచ్చు. కాబట్టి వైద్య సలహాతో మాత్రమే సప్లిమెంట్లు తీసుకోవాలి. ఇంకోటి ఏమంటే ధర ఎక్కువగా ఉన్న సప్లిమెంట్లు మంచిగా పనిచేస్తాయి. ధర ఎక్కువగా ఉంటే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది అనేది పూర్తిగా చెప్పలేం. ఇంకోటి ఏమంటే వైద్య పరీక్షలు ఏమీ చేయించుకోకుండా సప్లిమెంట్లు ప్రారంభించవచ్చు. కానీ విటమిన్ డి, అట్లాగే విటమిన్ బి12 ఇలాంటివి ప్రారంభించే ముందు టెస్టులు చేసుకొని ప్రారంభించడం అనేది మంచిది. కాబట్టి ఈ సప్లిమెంట్స్ అనేది మందులు కాదు. ఇవి ఆహారానికి ప్రత్యామ్నాయం కూడా కాదు. అవసరమైనప్పుడు సరి అయిన మోతాదులో వైద్యుల సలహాతో తీసుకోవాలి. గుర్తుంచుకోండి, ముందు మంచి ఆహారము, తర్వాత అవసరమైన సప్లిమెంట్లు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి శాస్త్రీయ సమాచారం కోసం డాక్టర్ రమాదేవి హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.